శ్రీ గురుభ్యో నమ. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ జూన్ 22వ తారీఖు సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం అవుతున్నాడు. ఆ రోజు ఆర్ద్రాకార్త్రే అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తాం. అంటే దీని వలన ప్రయోజనం ఏంది అంటే, ఏ రోజైతే సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశమవుతాడో ఆ వారాధిపతి ఎవరై ఉంటాడో ఆయన ఆ సంవత్సరంలో మేఘాధిపతి అవుతూ వస్తాడు. ఆ సంవత్సరంలో ఎటువంటి వర్షాలు జరుగుతూ వస్తాయి, రైతులు ఎటువంటి ధాన్యాలను పొలంలో వేస్తే మంచి ఫలితం వస్తుంది అనేదాన్ని మన శాస్త్రంలో చెప్తూ వస్తున్నారు. దాని ఫలితం ఏంటి అంటే, మహద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ ఖండమంతరే రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి. అంటే సూర్యుడు ఎప్పుడైతే మేఘాధిపతి అయి వస్తున్నాడో ఆ సంవత్సరం మహద్భయం, చాలా భయాలు, అంటే లోకంలో ఎక్కడ చూసినా కూడా ఏదో టెన్షన్ పడేటువంటి పరిస్థితులు, యుద్ధాలు, లేదంటే ఇంకోటి జరుగుతూ వస్తాయి. తర్వాత వర్షం స్యాత్ ఖండం అంతరే, అంటే వర్షం కూడా ఖండంగా ఒకేసారి సమృద్ధిగా పడుతూ ఉండకపోవడము, కొద్దిగా పడుతూ ఉండడం, ఇటువంటివి జరుగుతూ వస్తాయి. ఇటువంటి సంవత్సరంలో మనం రక్తసస్యం అంటే ఎరుపు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి మనం పొలంలో వేస్తే మంచి పంట అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇది ఏంటి అంటే, ఈ ఆర్ద్రా నక్షత్రంలో రవి ఈ నెల 22వ తారీఖు వస్తున్నందువలన రైతులు అందరూ కూడా దీన్ని గమనించగలరు అనుకొని ప్రార్థన.